ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం నేనున్న ప్లేస్ మాతృదేవోభవ అనాథాశ్రమం ప్లేస్లో. అయితే ఇప్పుడు మాతృదేవోభవ అనాథాశ్రమంలో 150 మంది ఉన్నట్లు గిరి అన్న మనకి క్లియర్గా చూపించారు. అయితే ఈ 150 మందే కాకుండా చాలామంది అనాథలు రోడ్లలో బిచ్చం ఎత్తుకున్న పరిస్థితి, చాలామంది చదువుకున్న వాళ్ళు అడుక్కుంటున్న పరిస్థితి. వాళ్ళంతా తీసుకొని వచ్చి ఆదరించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళకి ఒక దారి చూపించాలి అనేసి గిరి గారు చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. ఇంకా అక్కడ ప్లేస్ సరిపోనందువల్ల ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ ఒక బిల్డింగ్ స్థాపించి కష్టపడి ఆయనకున్న ఆస్తిలో కొంచెం దీంట్లో పెట్టి కష్టపడి దాతలు ఎవరో కొంచెం ఇస్తే అవన్నీ సేకరించి ఆ డబ్బులన్నీ సేకరించి ఒక బిల్డింగ్ కట్టి 1000 మందికి కూడా ఒక ఆశ్రమం కల్పించి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకోవాలనేసి ఆయనకున్న ఆలోచన ఉంది. చూసారా, రియలీ హ్యాట్స్ ఆఫ్. నేను ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా షాక్ అయిపోయినాను నేను. అరే మనసుంటే ఇంత గొప్పదా? అరే నిజంగా ఒక మనిషి ఇంత చేయగలుగుతాడా? ఒక మనిషి అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతాడని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అరే నిజంగానే ఇంత చేయొచ్చా? అరే ఇప్పుడు ఒకరికి ఇద్దరికి అన్నం పెట్టాలంటేనే ఆలోచించే పరిస్థితి ఇప్పుడు. అలాంటిది 150 మందిని సొంత కుటుంబ సభ్యులుగా పోషించి వాళ్ళు నా కుటుంబం అని చెప్పి పోషించి వాళ్ళకి అన్నం పెడుతున్నారంటే ఎంత గొప్ప మనసు ఉండాలో తెలుసా. ప్రస్తుతం అన్నే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. నిజంగా చాలా థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఒక దారి చూపిస్తూ ఉన్నారు. చాలా దాకా కూడా నేను చాలా వీడియోస్ కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సరిపోదు ల్యాండ్ అని చెప్పి నేను విన్నాను. అంటే అక్కడ 150 మందికి పైగా ఇంకా రావాల్సి వస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ సరిపోవట్లేదు అని చెప్పి కొత్త ల్యాండ్ తీసుకుంటున్నారు, దానికి ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ ల్యాండ్కి సంబంధించి ఇంకా స్ట్రక్చర్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు చుట్టూ ప్రహరీ అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి ఏంటన్నా పూర్తి వివరాలు అంటే మనకు మెయిన్ ఏంటంటే 150 మంది అక్కడ ఉన్నారు. ప్లస్ అది రెంట్. ఇప్పుడు నేను రెంట్ పే చేస్తున్నాను ప్రతి నెల 30,000 రూపాయలు. సో అక్కడ 150 మంది వరకు మనకు కట్టుకున్నటువంటి షెడ్ నిర్మాణం జరిగింది. గత 2 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇంకా చాలామంది హైదరాబాద్లో మతిస్థిమితం లేని వాళ్ళు, గతం మర్చిపోయి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ 150 మందికి పరిమితం ఉంది. సో ఎన్ని రోజులని మరి మనం అద్దె ఇంట్లో ఉంటాము? గత 12 ఏళ్ల నుంచి నేను తిరుక్కుంటూ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఒకటి సొంతంగా ఉండాలి. ఏ మనిషికైనా ఒక కళ ఉంటుంది. ఒక గూడు కట్టుకొని కూడు గూడు గుడ్డ 3 ఉంటే మనిషి సంతోషంగా జీవించవచ్చు. సో మన వాళ్ళకి ఉన్నటువంటి మెంటల్ పరిస్థితిని చూస్తే వాళ్ళకి మంచిగా ఉండాలి, హాయిగా ఉండాలి, నేనున్నా లేకున్నా నేను చనిపోయినా సరే వాళ్ళు సంతోషంగా ఉండాలి అనే ఒక సంకల్పంతో భూదాన యజ్ఞం అని ఒక ప్రాజెక్ట్ పెట్టామన్నా. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక గజానికి 10,000 రూపాయలు చొప్పున డోనర్స్ సహాయం తీసుకొని ఇప్పటి వరకు 15 నుంచి 20 లక్షల వరకు డొనేషన్స్ వచ్చినాయి. అంటే ఒక గజానికి 10,000 రూపాయలు మీరు ఇస్తే శిలాపలక పైన నేమ్స్ పెడతాము. మీరు పర్మనెంట్గా ఉంటుంది ఇక్కడ బిల్డింగ్ దగ్గర. ఆ ల్యాండ్ అంతా కూడా ఆశ్రమం పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో మనం పెట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్కి ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి మా లక్ష్మీశేఖర్ గారు అని ఆయన ఒక 10 గజాలకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇంకొకరు విశ్వేశ్వరరావు అని వైజాగ్లో ఉంటారు, ఆయన 1,00,000 రూపాయలు. ప్లస్ రాజేశ్వరి గారు అని మిర్యాలగూడ ఉంటారు, వాళ్ళు ఒక 10 గజాలకు 1,00,000 రూపాయలు. అలా 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 ఒక 20 లక్షల వరకు నేను కలెక్ట్ చేయగలిగిన. చిన్న మాటతో కదిలిపోయారు వాళ్ళు. అంటే నేను చేసేది నిజమైన సేవ అయితే ఆ దేవుడు పంపిస్తాడు. నేను వాళ్ళని అడగలేదు, చేయలేదు, కానీ మనం పెట్టినటువంటి పోస్ట్ను చూసి ఆ దేవుడు ఇక్కడ వరకు నన్ను రప్పించాడు. వాళ్ళ కోసమే ఈ యొక్క అరెకరం ల్యాండ్ తీసుకున్నాము. దీంట్లో 800 గజాలకు సంబంధించి బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాము. ఒక్క ఫ్లోర్కి 200 మంది మనం పెట్టుకున్నా కూడా మనం 5 ఫ్లోర్లలో 1000 మందిని వాళ్ళకి షెల్టర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం మనం 2-3 ఎకరాలు ఉంటేనే 1000 మందిని పెట్టవచ్చు. అలా కాకుండా మనం ఇట్లా వెడల్పులో పెరగకుండా హైట్లో పెంచుకొని బిల్డింగ్ని అందులో ఒక ఫ్లోర్కి మంచి విశాలమైనటువంటి గదులతో, అది 3D కూడా ఉంది, నేను ప్లానింగ్ అంతా తీయించుకున్నాను. ఒకరు ఎల్లో ఆర్కిటెక్ట్స్ అని వంశీ గారు మన బిల్డింగ్కి కూడా ఆయన బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఏంటి ప్లానింగ్ అనేది వాళ్ళకి విశాలంగా ఉండడానికి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఆయన ఫ్రీగా మన బిల్డింగ్కి అదంతా కూడా వర్క్ చేసి ఇచ్చారు. ఎల్లో ఆర్కిటెక్ట్స్ వంశీ గారు. సో ఆయనకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. సో మనం ఇప్పుడు ఉన్నటువంటి 40,000, 50,000, 60,000, 70,000 వాళ్ళు వర్క్ చేస్తే 800 గజాలకు ప్లానింగ్ ఇవ్వాలంటే ఆయన ఫ్రీగా చేసి ఇస్తున్నారు. సో ఆ రకంగా మనం ఇంకా చాలామందిని సపోర్ట్ తీసుకొని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే 1000 మందికి నేను
షెల్టర్ కల్పించాలని నా సంకల్పం. సో దాతలు ఇప్పటి వరకు 15 నుంచి 20 లక్షల వరకు హెల్ప్ చేశారు కాబట్టి అది ల్యాండ్కే. యాక్చువల్గా ఈ ల్యాండ్ వాల్యుయేషన్ 1,60,00,000. ఇది మొత్తం హాఫ్ ఎక్కరు 2,400 గజాలు. సో మనం వాళ్ళకు ఒక 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ వాళ్ళకి. ఇంకా ₹1,00,00,000 మనం బ్యాలెన్స్ ఉన్నాం. అన్న ఇంకొకటి నేను విన్నాను, ఇది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అంటే మీ ఆశ్రమంలో ఒక వ్యక్తి నాకు చెప్పారు, అంటే అక్కడ వర్క్ చేసే అతను మీ స్టాఫే. అంటే ఈ డొనేషనే కాకుండా మీ సొంత ల్యాండ్ కూడా కొంచెం తాకట్టు పెట్టో లేదంటే సమ్ అమౌంట్ అనేది ఒక 30 or 40 lakhs సంథింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఆ అమౌంట్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేసి పాపం వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఆ ల్యాండ్ అనేది అమ్మేసి ఇక్కడ పెట్టినాను. ఏంటన్నా? నిజమే, అది మా పిల్లల పేరు పైన ఒకటి 150 యార్డ్స్ ఒక ప్లాట్ ఉండే పిల్లల కోసం అని చెప్పి. నాకు యాక్చువల్గా బిజినెస్ ఉంది, నా వచ్చిన బిజినెస్లో సంపాదనలో నుంచి నేను ఒక ఫ్లాట్ కొని పెట్టాను పిల్లల పేరున. ఈ ల్యాండ్ ఏంటంటే వీళ్ళకి అవసరం ఉండే, నేను మరి లేట్ అయితే ల్యాండ్ పోతుందేమో అని డోనర్స్ ఇంకా ముందుకు రాలేదు. ఒక 5-6 లక్షలు అయిండే, ఇంకా 15-20 లక్షలు ఇవి ప్లస్ ఇంకో కొంచెం వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తే ఈ ల్యాండ్ ఆగుతుంది, మన అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఇమ్మీడియట్లీ 30 lakhs పెట్టి నా ఫ్లాట్ అమ్మేసేసినాను. యాక్చువల్గా అది 40-45 lakhs వస్తుంది. ఆ టైంలో ఎవరు ఇస్తారు లక్షలలో? సో నాకు ఇద్దరు పిల్లలు ముఖ్యమా, నా పిల్లలు నా కొడుకు బిడ్డ ఇద్దరు ముఖ్యమా, 150 మంది ముఖ్యమా అంటే నాకు 150 మంది ముఖ్యం అనిపించింది. అలా అని ఆ ప్లాట్ అమ్మేసిన ప్లస్ 50 లక్షలు తెచ్చి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు అరెకరానికి మనం మా 150 మంది ఓనర్స్ అయిపోయినాం. ఆ రోజు నేను ఒకవేళ అమ్మకుని ఉంటే మరి ఆ 150 మందికి ఇది దక్కేది కాదు అని ఈరోజు కాకపోతే నేను రేపు సంపాదించుకుంటా. నాకు బిజినెస్ ఉంది, నా ఇద్దరు పిల్లలకి నేనున్నా, మా ఇద్దరు పిల్లలకి నా భార్య ఉంది చూసుకోవడానికి. మరి 150 మందికి ఎవరున్నారు అంటే ఆ దేవుడు ఉన్నాడు అని అంటుంటాం. ఆ దేవుడు నాకు ఒక భాగ్యం కలిగించిన అనుకోవాలి, నాకు ఒక సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇస్తారన్న ఈరోజు సొంత తల్లిదండ్రులను చూడట్లేదు, కానీ 150 మందిని చూసుకునే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ అల్లా ఇచ్చాడంట, ఆ యేసు ప్రభు ఇచ్చాడని చెప్తా, ఆ పరమశివుడు ఇచ్చాడని చెప్తా. ఎందుకంటే మన దగ్గర అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్, అందరి వాళ్ళం మనం, మానవ కులం మనది. అంటే జాతులకు సంబంధించి కాకుండా ఈ కులాలకు సంబంధించి కాకుండా మనది ఒక కులం ఏదైనా ఉందంటే మానవ కులం. అందరూ నా వాళ్ళు, అందరూ మన వాళ్ళే. ఎవరిని కోసినా కూడా రక్తమే వస్తుందన్న. సో అలాంటిది నేను వాళ్ళకి సేవ చేస్తున్నందుకు నాకు అదృష్టంగా ఉంది. సో మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఒక్క గజానికి 10,000 రూపాయలు చొప్పున విరాళాలు అందిస్తే వాళ్ళ పేర్లు మాత్రం నేను శిలాపలక పైన పర్మనెంట్గా ఈ యొక్క బిల్డింగ్కి పెట్టడం జరుగుతుందన్న. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మరి నేను ఒకటే కోరుకుంటున్నా, దాతలు ముందుకు వస్తే సో మనం భూమి పూజ కూడా చేయబోతున్నాం త్వరలో. సో ఆ ప్రోగ్రామ్ కూడా మీరు అందరు రావాలి, డోనర్స్ కూడా ఆ రోజు వచ్చి ప్రతి ఒక్కరు మనకు హెల్ప్ చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. భూదాన యజ్ఞానికి ఇంకొక ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంది. బిల్డింగ్కి యాక్చువల్గా 3 కోట్లు మొత్తం బిల్డింగ్ మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్కి 3 కోట్లు అవుతుంది. ఈ ల్యాండ్కి ఇంకా ₹1,00,00,000 ఇవ్వాలి మనం. అంటే ఒకటే బిల్డింగ్ కాకుండా ల్యాండ్కి ఇంకా 1,00,00,000 ఇవ్వాలి. ఆ 1,00,00,000 కోసమే మరి మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. ఫస్ట్ మనకు ల్యాండ్ కంప్లీట్ అయిపోతే సో బిల్డింగ్ ప్లాన్కి మనం చేయొచ్చు, కానీ జరుగుతుంది. ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు పంపిస్తాడు. అది ఈ 150 మంది కోసం హెల్ప్ జరుగుతుందని అందరి ద్వారా ఈరోజు మీరు వచ్చారు. ఆ దేవుడు పంపిస్తేనే, ఆయన ఆజ్ఞ ఉంటేనే మీరు వచ్చారు. మీ ద్వారా 100 మందికి చేరుతుంది, లక్షల మందికి చేరుతుంది. మీ ఛానల్ ద్వారా కూడా చాలామంది చూస్తుంటారు. సో వాళ్ళల్లో ఒక్కరు వచ్చినా కూడా ఈ యొక్క 150 మందికి హెల్ప్ జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ అన్న, మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా ఇది సాధించే తీరుతారు. మీ సంకల్పం అనేది చిన్నది కాదు, చాలా గొప్పది. మనిషి చేయగలుగుతాడు అనుకునేది మీరు చేస్తూ ఉన్నారు. మాకంతా ఈ ఛాన్సెస్ రాలేదు అని చెప్పి, మా ఫీల్డ్ వేరే కాబట్టి మేము అవి చేయాలి కాబట్టి ఇంక చేస్తాము. మీరు ఈ 150 మందిని చూసుకోవడం ఆషామాషా కాదన్న, నిజంగా చెప్తున్నాను. 2 చేతులు ఎత్తి మీకు మొక్కినా తప్పే. ఇంకా 1000 మందిని ఆదరించి వాళ్ళకి షెల్టర్ ఒకటి కల్పించి ఒక ఆలోచన ఉంది చూసారా మీలో, అసలు ఎవరు దాన్ని సృష్టించలేరు, ఇంకా తిరగ రాయిపోరు కూడా. అంత ఇదిగా ఉన్నారన్న మీరు. దైవ కృప అన్న, దేవుడు అందరికి అదృష్టాన్ని ఇవ్వడు, అది నాకు ఇచ్చాడేమో. చేయాలని చాలామంది అనుకుంటారు రోడ్డు పైన వెళ్తుంటే, కానీ వాళ్ళు ఆచరణలో పెట్టరు. నేను అదేంటంటే అనుకుంటాను, ఇమ్మీడియట్లీ ఆచరణలో పెడతాను. చిన్నప్పటి నుంచి ఒక మొండితనం నాది. అనుకున్నా అంటే అది నేను చేసేస్తా. అది మంచిగానే అన్నప్పుడు నేను ఆగడానికి నేను ఆలోచించను. నేను ఏదైనా చేయాలంటే ముహూర్తాలు చూడను, ఎక్కడికి వెళ్ళి నీ ముహూర్తాలు చూసే వాస్తు అని అదని నేను చూడను. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఆ రోజే అదే టైంకి నువ్వు స్టార్ట్ చేసేసి, అదే మంచి పని. అంతే.
ఏదో ముహూర్తాలు చూడడం అది చూడడం నాకు నచ్చదు. మనం అనుకున్నది మంచి అయినప్పుడు 10 మందికి మంచి జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను స్టార్ట్ చేస్తాను. రైట్. అదే అందుకనే చాలామందికి నేను సూటిగా మాట్లాడతా, ముఖం ముందు ఉన్నట్టుగా మాట్లాడతా, కాబట్టి కొంతమందికి నేను నచ్చనేమో అనిపిస్తుంది. కొంతమందికి నేను నచ్చను అంటే నేను నిజాయితీగా ఉంటాను. నచ్చని వాళ్ళు అంటే వాళ్ళు దురదృష్టవంతులు. నిజంగా మిమ్మల్ని నేను వీడియోలో చూసింది ఒక ఎత్తు అయితే డైరెక్ట్ గా మీతో వచ్చి మాట్లాడేది ఇంకో ఎత్తు. నిజంగా మనుషులు ఇలా ఉంటారా? నిజంగానే అరే మనుషులు ఇలా కూడా సాయం చేయగలుగుతారా? ఒక మనిషిని, ఒక పిచ్చోడిని, నార్మల్ మనిషిని చేయగలుగుతారా అని మిమ్మల్ని చూసినాకే నాకు అర్థమైంది. నా సైడ్ నుంచి ఏమేం చేయాలో ఇంకా నేను ప్రయత్నిస్తాను. నేను అన్ని చేస్తాను, అన్ని పొడి చేస్తాను అని నేను చెప్పను. నా వల్ల ఎంత అవుతుందో, నేను చేయగలేదు ఎంతో అంతా నేను చేస్తాను మీ సైడ్ నుంచి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమనంటే మీ ఏరియాలో ఎంతో డెవలప్ చేస్తున్నారు, బాగుంది, కానీ ఈ యొక్క మాతృదేవోభవ అనాథాశ్రమం మీ గవర్నమెంట్ నుంచి ఆశించేది ఏంటంటే ఈ ఒక ఎమ్మెల్యే గారు ఒక్క నెల వేతనాన్ని ఈ యొక్క ఆశ్రమానికి మరి ఆర్థిక సహాయం అందిస్తే ఇంకొకరు కదులుతారు. అట్లా 119 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ మనకు ఒక నెల వేతనాన్ని ఇస్తే ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఈ ల్యాండ్ అమౌంట్ కూడా తీరిపోతుంది. ప్లస్ మనం అనుకున్నటువంటి సంకల్పం ఏంటంటే ఈ పేదల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అనిపించింది నాకు. ఎందుకంటే పేద తల్లిదండ్రుల ఆలోచన విధానము ఒక చట్టం తీసుకొచ్చిండు. ఏ ముఖ్యమంత్రిని చూడలే. నా వయసు 42 సంవత్సరాలు. ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలే. నేను నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను 5 ముఖ్యమంత్రులను చూసిన. ఎన్టీ రామారావుని చూసిన, ప్లస్ రాజశేఖర రెడ్డి గారిని చూసిన, కేసీఆర్ గారిని చూసిన, ఇంకా చాలామందిని చూసిన. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి చూడలే, చట్టం తేలే. నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. అది తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సో అలా ఈ ఎమ్మెల్యే గారితో హెల్ప్ తీసుకొని బిల్డింగ్ కడితే ముఖ్యమంత్రి గారితో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేపియాలని నాకు ఒక సంకల్పం అన్నా. ఎందుకనండి 119 మంది ఎమ్మెల్యేలు కదిలితే ముఖ్యమంత్రి కూడా కదులుతాడు, ఆ ఇనాగ్రేషన్కి ఇక్కడికి వస్తాడు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అని చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. మాకు కూడా ఇప్పుడు ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కొంతమందికి, మాకు కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయండి అని చెప్తాను. మీ ద్వారా చెప్తున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయండి. చేస్తే అదే బిల్డింగ్లో మేము ఉపయోగించుకుంటాం. మాకు డబ్బులు వద్దు, సిమెంట్ పంపించండి, స్టీల్ పంపించండి, ఇలా కావాల్సినటువంటి ఇసుక పంపించండి, డబ్బులు మాకొద్దు. మెటీరియల్ రూపకంగా గవర్నమెంట్ నుంచి ఒకవేళ మీ ద్వారా మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ వరకు మీ వీడియో చేరి మాకు అనుకున్నటువంటి యొక్క బిల్డింగ్ ఏదైతుందో అది నెరవేరితే మాత్రం మీరే దేవుళ్ళని మొక్కుతా, ఎమ్మెల్యేలందరూ మాకు దేవుళ్ళని మొక్కుతా. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే ఛాలెంజ్ ఇచ్చారో ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే స్పందిస్తారు కూడా. ఈ వీడియో కూడా వాళ్ళకి చేరుతుంది ఖచ్చితంగా. యూటీవీ తరపున ఖచ్చితంగా వాళ్ళకి చేర్చే బాధ్యత కూడా మాది. తప్పకుండా స్పందిస్తారు. దాని గురించి ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు చేరుతుంది, వాళ్ళు సహాయం చేస్తారు, చేయిపోతారు కూడా. రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చాను ఛాలెంజ్, అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క 1 minute వీడియో పంపిస్తున్నాను. ప్లస్ మళ్ళీ మనం కూడా చెప్పుకోవాలి, రాజగోపాల్ రెడ్డి గారు పెట్టాను, స్పందించారు, త్వరలో వస్తామని చెప్పారు. ప్లస్ మా సబితేంద్రారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గం, ఆమెకి ఇచ్చాను ఛాలెంజ్, వాళ్ళు వస్తామన్నారు. త్వరలో వీక్లీ వన్స్ ఒక ఎమ్మెల్యే గారితో ఒక వీడియో చేసి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నా. అడగడంలో తప్పలేదు. అవును, అమ్మ అంటే మనం అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు. నువ్వు అడగంది నేను ఎట్లా ఇవ్వాలని చాలామంది అంటారు. కాబట్టి అడగడం నా బాధ్యత, ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ విజ్ఞత, మనం ఏం చేయలేం. అడగడం నా బాధ్యత, ఎందుకంటే 150 మంది కోసం నేను సచ్చేటప్పుడు ఎంత ఏం కట్టుకెళ్ళను. ఆశ్రమానికి ఉంటుంది, 150 మందికి ఉపయోగపడుతుందన్న. సో దానివల్ల నేను ఎమ్మెల్యేలందరూ కూడా కదులుతారని నేను ఆశిస్తున్నా. మన రాష్ట్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక రాష్ట్రం కూడా ఇలా తయారైతే 119 మంది తలా ఒక చెయ్యేస్తే 150 మంది జీవితాలు బాగుపడతాయి. ఇంకొక 700-800 మందికి కూడా మనం సర్వీస్ చేయొచ్చు. మొత్తం 1000 మంది టార్గెట్. మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైతే తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కదలాల్సిన సమయం, ప్రతి ఒక్కరూ సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి గిరిగారికి ఒక కొండంత బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇట్స్ యూటీవీ తరఫున కోరుకుంటున్నాను. ఏదైతే మాతృదేవోభవ అనాథాశ్రమం ఉందో ఇంకా 1000 మందికి గృహం కల్పించాలని ఆయన పడే తపన, ఆయన పడే ఆలోచన ఎవరికి రాదు. ఆయనకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందనే మీరు కూడా మీకు తోచిన ఎంతో ఈ అనాథలకు సాయం చేసి వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళకు ఒక గృహం ఉంచి
వాళ్ళని ఒక అగ్రస్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్స్ యూటీవీ తరఫున.